కల్వరి సతీష్ గొప్ప బోధకుడా? నా దృష్టిలో కాదు. కల్వరి సతీష్ గొప్ప బోధకుడా? నా దృష్టిలో కాదు. కల్వరి సతీష్ గారు నా దృష్టిలో కాదు. ఎందుకంటే ఒక ఆవిని పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి నన్ను చాలా పచ్చిబూతులు తిట్టించాడు దశంభాగాల గురించి మాట్లాడినందుకు. అంటే ఇప్పటివరకు నేను పబ్లిక్లో మాట్లాడలేదు, ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నా ఈ విషయాన్ని. ఓకే, చాలా పచ్చిబూతులు తిట్టించాడు. ఆవిడ ఎంత దారుణంగా నన్ను తిట్టిందంటే వీడియోలో చాలా భయంకరంగా తిట్టింది. తిడితే అసలు దీని వెనక ఎవరున్నారు, ఈవిడ ఎవరు, నన్ను ఎందుకు తిడుతుంది నాకు తెలియదు. నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిట్టింది. ఆవిడకి ఏమీ తెలియదు నా ఫ్యామిలీ గురించి. అయినా ఇష్టం వచ్చినట్టు నా ఇంట్లో వాళ్ళ గురించి అది మాట్లాడి తిట్టింది ఆవిడ. తిట్టిన తర్వాత ఇంతకీ ఎవరున్నారు దీని వెనక నాకు అర్థం కాల. సతీష్ కుమార్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశారు ఈ వీడియోని. ఓకే, పోస్ట్ చేస్తే అరే అనుకునే లోపు తీసేశారు. నేను స్క్రీన్ షాట్ కొట్టాను, అది ఆ పాత మొబైల్లో ఉంటుంది, చూపిద్దాను మీకు. అది స్క్రీన్ షాట్ తీశాను నేను చాలా సంవత్సరాల కిందట, ఇది 4-5 years అవుతుంది. ఓకే, అప్పుడు తర్వాత తీసేశారు, సతీష్ కుమార్ ఛానల్ నుంచి తీసేశారు, కలవరి సతీష్ కుమార్ హైదరాబాద్. తీసేస్తే ఇతనేమైనా చేపించాడా అని నాకు డౌట్ అయితే ఉండేది మనసులో. సరే ఈవిడ ఎవరైనా భవిష్యత్తులో కనబడితే ఈవిడ మాట్లాడదాం అని అనుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత ఆవిడే మా మినిస్ట్రీ నెంబర్కి ఫోన్ చేసింది. పేరేది రివీల్ చేయను, నా దగ్గర ఇప్పటికీ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది, ఓకే, ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడను. సో ఆవిడ నాకు ఫోన్ చేసి తప్పు అయిపోయిందండి, నేను చాలా తప్పు చేశాను, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాను, నా కూతురు చచ్చిపోయింది, నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నానండి, మిమ్మల్ని అన్యాయంగా దూషించాను, నన్ను క్షమించండి, మీ గురించి నాకు ఏమీ తెలీదు, చాలా తప్పుగా మాట్లాడానండి మీ గురించి అని చాలా బోర్ని ఏడుస్తుంది. నేను అప్పుడు అడిగాను, అమ్మా అసలు నువ్వెవరో నాకు తెలియదు, నీ మీద నాకేం కోపం లేదు, ద్వేషం లేదు, నువ్వు తిట్టావులే. బాగా వైరల్ అయింది వీడియో అది. ఒక ఆడావిడ నన్ను తిట్టడం అంటే మరి వైరల్ అవుతుంది కదా. భయంకరంగా తిట్టింది. మా బంధువులు కూడా నాకు వాట్సాప్లో పంపించేవారు, ఎవర్రా నేను ఇలా తిడుతుందంటే నాకు తెలీదు అన్నయ్య, నాకు తెలియదు మామయ్య అని మా బంధువులు కూడా చెప్పేవాడిని. వాళ్ళు హిందువులే. పంపించాడు, ఫోన్ క్యాజువల్గా తీసుకున్నాను నేను. కొన్నాళ్ళు మా ఆవిడ ఏడ్చింది, ఎవరండి ఇలా తిడుతున్నారు, లైట్ తీసుకెళ్ళంటే పట్టించుకోకు, ఆవిడ ఎవరో మనకు తెలీదు, దానికి నువ్వు ఏడవలసిన పనే ఉంది, వదిలే అని చెప్పేసి నేను తన్ని ఓదార్చా. ఆ తర్వాత లేటెస్ట్గా ఒక 1 year ఎంతో అవుతుంది, నాకు ఫోన్ చేసింది, మా మినిస్ట్రీకి చేసింది. నేను పోతున్నా ఎక్కడికో మీటింగ్కి, కారులో మాట్లాడితే చెప్పింది, ఇలా జరిగిందండి, నేను అస్సలు మాట్లాడాలని అనుకోలేదు, వేరే వాళ్ళకని చెప్పి మీ గురించి నన్ను కూర్చోబెట్టి నా గురించి మాట్లాడించి మీకోసం నాకు చెడ్డగా మాట్లాడించి వీడియో పెట్టించారండి అని చెప్పింది. అప్పటి వరకు సతీష్ కుమార్ గారి మీద కొంతైనా ఒక మంచి అభిప్రాయం ఉండేది. అప్పుడు అనిపించింది ఎంత దుర్మార్గుడా ఇతను, చిచ్చి అనిపించింది అనమాట. వేస్ట్, అది తప్పు కదా అది. నేను దశంభాగాల గురించి మాట్లాడా. దశంభాగాలు అనేవి ఓల్డ్ టెస్టిమెంట్లోవి, కొత్త నిబంధన ప్రకారంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒక చర్చి నడవాలన్నా, ఆలయం నడవాలన్నా, మసీదు నడవాలన్నా భక్తులు కానుకలు ఇవ్వాలి, లేకపోతే వ్యవస్థ నడవదు. అది ఒక మినిస్ట్రీ నిర్వహించబడాలంటే డబ్బు కావాలి, డబ్బు లేకుండా మినిస్ట్రీ నిర్వహించలేము. సో మీరు బలవంతంగా మీరు ఇంత ఇవ్వాలని అడగండి. దశంభాగాలు అనే వాటిని కొత్త నిబంధన సపోర్ట్ చేయదు. కొత్త నిబంధనలో హృదయపూర్వకంగా మనసులో నిశ్చయించుకున్నది మాత్రమే ఇవ్వాలి, ఇవ్వకూడదని నేను చెప్పలేదు. రైట్, ఒక పని జరగాలి కాబట్టి, ఒక వ్యవస్థ నడవాలి కాబట్టి భక్తులు సపోర్ట్ చేయాలి, దాన్ని విశ్వసించిన వాళ్ళు. అది హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. మీ కలిమిలో ఇవ్వండి, ఆ పనిని బట్టి ఇవ్వండి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓహో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, మనం ఇవ్వాలి, ఎఫర్ట్ పెట్టాలి. లేదా మందిర నిర్మాణం జరుగుతుంది, మనం ఇవ్వాలి, మనం ఎఫర్ట్ పెట్టాలి. లేదా మీటింగ్ జరుగుతుంది, మనం ఇవ్వాలి. లేదా అన్నదానం జరుగుతుంది, మనం ఇవ్వాలి. లేదా ఎవరికో వృద్ధులకో వికలాంగులకో ఏదో చేస్తున్నారు, మనం ఇవ్వాలి. దానికి ఎంత అవుతుంది, బడ్జెట్ ఎంత, మనం ఎంత ఇస్తే బాగుంటుంది అని ఇవ్వాలి తప్ప, నీ ఆదాయంలో నుంచి నీకు తోచినంత నువ్వు నిశ్చయించుకున్నంత ఇవ్వాలి తప్ప, బలవంతంగా నువ్వు 100 సంపాదిస్తే 10 ఇవ్వాలి, 1000 సంపాదిస్తే 100 ఇవ్వాలి, 1,00,000 సంపాదిస్తే 10,000 ఇవ్వాలి అనేది తప్పు. అది లేవీయులది. కానీ ఇప్పటికీ ఈ హైదరాబాద్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కొన్ని చర్చిలల్లో ఖచ్చితంగా దశంభాగాలు ఇవ్వవలసిందే. తప్పది. కొంతమంది నన్ను వ్యతిరేకిస్తారు ఈ మాట బయటకు వెళ్ళాక, బట్ ఐ డోంట్ కేర్. తప్పది. ఇప్పుడు బేదోడు ఉంటాడండి, ఎట్లా తెచ్చిస్తాడు? అదే కదా. ఇప్పుడు చర్చ్ అంటే ఏంటి, సమూహం, ఒక కుటుంబం. లేనోడికి మనం హెల్ప్ చేయాలి కదా. ఇప్పుడు నీకే ఇవ్వడం కాదు, నువ్వు కూడా లేనోడికి హెల్ప్ చేయాలి. పాత నిబంధనలు అయితే దశంభాగం తీసుకునేవాడు కూడా దశంభాగం ఇవ్వాలి. అది ఎందుకు వచ్చిందంటే, లేవీలకి ఈజిప్ట్ నుంచి పాలస్తీనాకి నడిపించినప్పుడు మోజెస్ నాయకత్వంలో లేవీయులనే వంశాన్ని యాజకులుగా నిర్ణయించాడు. అంటే మీరు గురువులుగా ఉండండి, నేర్పించండి అని, నీతి నియమాలు నేర్పించండి, ధర్మశాస్త్రం నేర్పించండి, అలా సరిదిద్దండి అని. అప్పుడు మరి మేము పని పాట చేసుకోం కదా పూజారులాగే,
మేము భక్తి పారవశ్యంలో ఉండి భక్తులందరికీ ఉపయోగపడే గుంపులో ఉంటాం, మేము పని పాట చేసుకోవడానికి కుదరదు కదా, మరి ఎప్పుడు అర్చన ఆచారాదుల్లో ఈ హోమాల్లో ఉండాలి ధర్మశాస్త్రం ప్రకారంగా. ఏం మన పురోహితులు ఎలాగైతే యజ్ఞయాగాదులు ఉంటాయో ధర్మశాస్త్రంలో కూడా యజ్ఞయాగాదులు ఉంటాయి, అవన్నీ చెయ్యాలి కదా అన్నప్పుడు మరి మీకు పని పాట చేసుకోవడం కుదరదు కాబట్టి వీళ్ళు ఇచ్చే దశంభాగాలు తీసుకుని మీరు బతకండి అంటాడు. దశంభాగాలు అంటే డబ్బు కాదు, అప్పట్లో గోవుల్లో 10 గొర్రెలు ఉంటే ఒక గొర్రె అతనికి, లేకపోతే పంట పొలాలు, ఆ పంట పండితే 10 బస్తాలు పండితే ఒక బస్తా ఇయ్యి, నీతో పాటు అతను బతుకుతాడు, నీకు ఎథికల్ వాల్యూస్ నేర్పిస్తూ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ నిన్ను మందిర సమాజం కోసం మందిర కార్యాలు నిర్వహించడానికి నిన్ను నడిపిస్తాడు, దైవభక్తులు నడిపిస్తాడు. అందుకని నువ్వు అతను గురుదక్షిణ ఇవ్వు అన్నాడు. దాన్ని అడ్డు దీన్ని వ్యాపారం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు శాస్త్రులు పరిశీలన చేసినట్టే ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు. ఓకే.